నమస్తే, వెల్కమ్ టు మెగానన్ టీవీ. ప్రస్తుతం అయితే లైలా సినిమా ఎంత పెద్ద సెన్సేషన్ కాంట్రవర్సీ అవుతుందో మనందరికీ తెలిసిందే. అయితే లైలా సినిమాకి ఫుల్ అంటే ఒక పాజిటివ్ పబ్లిసిటీ అని చెప్పాలి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన చాలామంది అభిమానులు, కార్యకర్తలు కూడా ట్విట్టర్లో పెద్ద ఎత్తున అంటే దాదాపుగా 1,00,000 పైన ట్వీట్లతో అయితే బాయ్కాట్ లైలా అనే ఏదైతే హ్యాష్ ట్యాగ్ ఉందో ట్రెండింగ్ చేశారు. అయితే ఏదైతే 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలు మేకలు 150 11 మేకలు అయ్యాయి అనే ఆడియో ఫంక్షన్లో ఏదైతే 30 ఇయర్స్ పృథ్వీరాజు ఏదైతే మాట్లాడాలో ఎంత పెద్ద సెన్సేషన్ అయిందో మనందరికీ తెలిసిందే. అయితే పృథ్వీరాజు గురించి అయితే విశ్వక్సేన్ అండ్ ప్రొడ్యూసర్ కూడా ప్రెస్ మీట్ పెట్టి మీడియా సమక్షంలో అయితే మేము సారీ చెప్తున్నాము అని కూడా అయితే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ స్టేట్మెంట్ ఇచ్చినా కూడా వైసీపీ అభిమానులు అయితే ఎక్కడ కూడా అంటే విశ్వక్సేన్ని క్షమాపణ చెప్పాలి, విశ్వక్సేన్ కూడా అంటే విశ్వక్సేన్తో పాటు 30 ఇయర్స్ అనే ఆర్టిస్ట్ కూడా క్షమాపణ చెప్పాలని కూడా వైసీపీకి సంబంధించిన అభిమానులు, కార్యకర్తలు అయితే పెద్ద ఎత్తున అయితే బాయ్కాట్ లైలా అనేది అయితే వాళ్ళు మొత్తం వైరల్ ట్రెండింగ్ అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఎవరైనా అంటే ఎప్పుడైనా ఏ సినిమాలో అయినా అంటే ఒక మంచిగా బాగా ఉన్న సినిమాని కూడా ఎవరు ట్రోల్ చేయలేరు, ఎవరు ఆపలేరు. మనము బిఫోర్ చూసుకున్నట్లయితే పుష్ప 2 కూడా ఎవరు ఆపలేకపోయారు. అలాగే సాయి పల్లవి మూవీ కూడా అంటే కాంట్రవర్సీ కూడా అయింది, బట్ ఆ సినిమాని కూడా ఎవరు ఆపలేకపోయారు. కాకపోతే అంటే ఈ లైలా సినిమాకి అయితే పెద్ద ఎత్తున ఇది ఫ్రీ ప్రమోషన్ అనే చెప్పాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ట్రోల్ చేశారో, ఎవరైతే సినిమాను బాయ్కాట్ చేస్తున్నారో వాళ్ళే ముందు వెళ్ళి సినిమా చూసే అవకాశాలు అయితే ఎక్కువగా కనపడుతున్నాయి. అయితే విశ్వక్సేన్ కూడా అయితే తాజాగా ఇన్స్టాగ్రామ్లో అయితే ఒక మిడిల్ ఫింగర్తో ఒక పోస్టర్ అయితే పెట్టడం జరిగింది. దానికి అంటే ఒక ఎఫ్ అనే ఒక లిరికల్ ఒక వర్డ్ కూడా వాడడం జరిగింది. దానికి ఒక ఆ పోస్టర్కి ఒక సాంగ్ కూడా పెట్టడం జరిగింది. అదైతే ఇప్పుడు ఎంత పెద్ద సెన్సేషన్ అవుతుందో ప్రజెంట్ అయితే సోషల్ మీడియా చాలా సెన్సేషన్ అయితే అవుతుంది. దీనిపైన సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అభిమానులు కూడా కామెంట్స్ కూడా అంటే భారీ ఎత్తున బూతులతో కూడిన అంటే పెద్ద పెద్ద బూతులు ఇప్పుడు విశ్వక్సేన్ అనేవాడికి అంటే అతన్ని అంటే ఒక సింగిల్ వర్డ్లో అయితే సంబోధిస్తూ ఉన్నారు. విశ్వక్సేన్ ఎలా క్షమాపణ చెప్పినా కూడా మళ్ళీ డబుల్ గేమ్ స్టార్ట్ చేశాడు. అంటే ఇతనికి భయం లేదు, నీ సినిమాని మొత్తం పైరసీ చేస్తాం, నీ సినిమా డే 1 మొత్తం సినిమాని ఇంటర్నెట్లో పెట్టేస్తామని కూడా అయితే విశ్వక్సేన్కి డైరెక్ట్గా వార్నింగ్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే విశ్వక్సేన్ పడిన కష్టం, విశ్వక్సేన్ చేసిన డబుల్ రోల్ అవ్వచ్చు, లేదంటే విశ్వక్సేన్ ఎంత కష్టపడి వచ్చాడు, ఎంత మంచి సినిమాలు చేశాడు అంటే ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ వచ్చాడు. ఈరోజు అంటే లైలా ఒక మంచి సినిమా తీసాము, ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడొచ్చు, వ్యాలంటైన్స్ డేకి అందరూ ఈ సినిమా చూసి పగలబడి నవ్వుకుంటారు, అంత మంచి సినిమా తీసాము, మేము కష్టపడి తీసాము, 40 కోట్లు పెట్టి ఈ సినిమా తీసాము, ఎవరు పడితే వాళ్ళు వచ్చి నా సినిమాని బాయ్కాట్ చేస్తానంటే మేము ఊరుకునే లేదు, మేమైతే క్షమాపణ అయితే బహిరంగంగా చెప్పాము మీడియా ముందని కూడా విశ్వక్సేన్ అయితే వాపోతున్నారు. కానీ నిజంగా ఒక సినిమా మంచిగా ఉంటే బాగుంటే ఎవడు ఆపలేడు, సినిమా కాంటెంట్ మాత్రమే మాట్లాడుతుంది. ఎవరో వచ్చి ఎంత ట్రోల్ చేసినా సినిమా బాగుంటే ఎవరు ఆపలేదు అనేది మనం హిస్టరీలో చాలా సినిమాలు అయితే చూడడం జరిగింది. అంటే ఇప్పుడు సాయి పల్లవి దేశభక్తి సినిమా ఒకటి కూడా వచ్చింది, అంటే ఆ సినిమాను కూడా ఆపుతామన్నారు, కానీ ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. పుష్ప 2 అవ్వచ్చు, చాలా సినిమాలు అంటే మనం అత్తారింటికి దారేది ఇలాంటి సినిమాలు ఇండస్ట్రీ బ్లాక్ బాస్టర్ సినిమాలు ఎన్నో పైరసీ చేసిన సినిమాలు కూడా పెద్ద బ్లాక్ బాస్టర్ అయిన సందర్భాలు అయితే మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇప్పుడు ఈ లైలా సినిమాని ఎంతవరకు మేము ఆపుతాము, ఎంతవరకు అడ్డుకుంటాం అనేది 14వ తారీఖు చూడండి. మేము మొత్తం సినిమాని ఆపేస్తామంటున్న వైఎస్ఆర్సీపీ అభిమానులు ఏదైతే ఉండో వాళ్ళే పెద్ద ఎత్తున సినిమాకి ఫ్రీ ప్రమోషన్ అయితే ఇస్తున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే మంచిగా ఉన్న సినిమాని అయితే ఎవరు ఆపలేరు. విశ్వక్సేన్ అయితే చాలా కాన్ఫిడెంట్తో ఉన్నాడు, ఈ సినిమా పెద్ద హిట్ కొట్టబోతున్నామని. అయితే విశ్వక్సేన్ నిన్న రాత్రి ఏదైతే ఉందో అంటే నిన్న ఒక పోస్టర్ అయితే సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ స్టోరీ అయితే పెట్టడం జరిగింది. అంటే విశ్వక్సేన్ ఎంత కాన్ఫిడెంట్గా ఉంటే అలాంటి పోస్టర్ అయితే పెట్టారు. కానీ విశ్వక్సేన్ ఎక్కడా కూడా ఎవరిని ఉద్దేశించి పెట్టినట్టు అయితే ఉన్నాడు. అతను ఏదో ఆ పోస్టర్ ఏదో పెట్టుకున్నాడు, బట్ దానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు మమ్మల్ని అన్నారు అంటే మాకే చూపించాడు వేలు, ఒక మిడిల్ ఫింగర్తో అయితే పోస్టర్ పెట్టడం జరిగింది. సో వాళ్ళేమో మమ్మల్ని అన్నారు, ఇతనికి భయం లేదు, ఇతని అంతు చూస్తాం, ఇతని ఎంత భయపడ్డో చూస్తాము, ఇతను భయపెడతాం అనేది అయితే వాళ్ళు అంటూ ఉన్నారు. నిజంగా మంచిగా సినిమా ఒక మంచి సినిమాని అయితే ఎవరు ఆపలేరు. అంటే ఎవరు ఎన్ని చేసుకున్నా కూడా, ఎన్ని పైరసీలు చేసినా, ఏం చేసినా కూడా ఒక సినిమాని ఎవరు ఆపలేదు అనేది మనం చరిత్రలో చాలా చూసాం సినిమాలు. ఈ సినిమా కూడా నిరూపిస్తుందని నాకైతే పర్సనల్గా అంటే ఇంటర్నల్గా అనుకుంటున్నా, ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని. చూద్దాం అంటే ఇంకా ఇది ఎంతవరకు వెళ్తుంది ఏంటి. 14వ తారీఖు తర్వాత వైఎస్ఆర్సీపీ అభిమానులు నిజంగా ఈ సినిమా హిట్ అయిపోయి వాళ్ళు ఓడిపోతారా, లేదంటే వాళ్ళు అనుకున్నట్లే హీరోని అటు మిగతా టీంని ఇంకా మళ్ళీ భయపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనేది మనం చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్.